నమస్తే సామానా. నమస్తే తమ్మి. సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్ వేసినావానే? ఏమోరా తమ్మి, వేసినా గాని ఏం మనం మంచితట్టు లేదు, చేసేటట్టు లేదు. నామినేషన్ అయితే అయిపోయిన తర్వాత వేసినా గాని ఏం పైసలు వంచేటట్టు లేదు. అవతలోడు 2,000 వస్తాడు ఓటుకు, మనం 1000 వంచుదామన్నా లేవా? 2,000 వచ్చినోడు ఏమోరా పని చేస్తారు. ఏమో మరి పైసలు పెట్టిన పని చేసిన పైసలు పెడతారా? ఊళ్ళే ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలది. ప్రజలకు కూడా వస్తలేదా ఇప్పటి వరకు? 2,000 తీసుకుంటారు వీళ్ళు. జనాలకు ఎప్పుడు అర్థం అవుతుంది? ఏమో ఎట్లున్నదో ఏమో మరి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా, పని చేసేటోళ్ళు వాళ్ళు పైసలు పంచేటోళ్ళు ఎట్లా అనేది మాట్లాడాలి కదా. అది గట్టున్నది పరిస్థితి. ఏం చేద్దాం? నామినేషన్ అయిన తర్వాత నామినేషన్ వేసినా నమస్తే ఎట్లయితే గట్లా చూద్దాం. ఏం చేద్దాం? ఎకరానికి 20-25 లక్షలు ఉన్న భూమి ఈ సాంబన నామినేషన్ వేసిందని ఒక తిరుపతి ఉన్నాడు, మా ఇంటి పక్క తిరుపతి. 10 లక్షలకే అడుగుతాడు. అరే నేను తిరుపతి అన్నది అయినా నువ్వు భూ అమ్మకి ఏమమ్మకు మేము లేవాలే? ఏమో మరి ఏం చేద్దాం? తిరుగుతా నీకోసం, నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు భూ అమ్మడద్దు ఏమమ్మడద్దు అన్ని చూసుకుందాం. నువ్వు నామినేషన్ వేసినావుగా, నువ్వు కూడా కవర్ చేయ, నేను కూడా కవర్ చేస్తా. మీరు అందరు నాకు హామీ ఇచ్చి ధీముండి ఇంటింటికి మీరు సాయం చేద్దాం. సాయం చేస్తాం, పైసలు ఎప్పటికీ పని చేయడు. సరే గుర్తు సరే పోదాం పోదాం. తిరుపతి. అరే నువ్వు ఎందుకు